హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ తెలంగాణలో ఎక్స్క్లూజివ్ నోటిఫికేషన్ ఏదైనా ఉంది అంటే అది గ్రామ పాలన ఆఫీసర్స్ అని. ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అంటే ఒక మంచి ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు. గ్రామ పాలన ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని రిక్రూట్ చేయడం. సో దాదాపుగా 10,954 వేకెన్సీస్తో ఒక భారీ నోటిఫికేషన్ చెప్పొచ్చు. కానీ ఈ భారీ నోటిఫికేషన్ లో తెలంగాణ నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. సో ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది కదా, నువ్వు అప్పటి నుంచి ఎందుకు మాట్లాడాలంటే నేను ఈ పర్టికులర్ ఛానల్లో నేను యాక్టివ్. చాలా ఎడ్యుకేషనల్ ఇస్తున్నారు, చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఎందుకు మాట్లాడలేదు అని నాకు తెలియలేదు. కానీ నాకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది కాబట్టి, సో నాకు నా అభిప్రాయం చెప్పే అవకాశం నాకు ఉంది కాబట్టి, సో నేను నా ఛానల్ ద్వారా సో నాకు ఎందుకు ఎక్కడ తప్పు అనిపించింది ఈ నోటిఫికేషన్ అనేది చెప్పడానికి ట్రై చేస్తా. వీడియో మొత్తం చూసి మీ అభిప్రాయం ఏంటనే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన ఈ నోటిఫికేషన్ లో హాఫ్ ఆఫ్ ద పోస్ట్లతో మాత్రం రెగ్యులర్ నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఒకవేళ ఈ జీపీఓకే సెలెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో అలా ప్రిపేర్ అవ్వాలి, మీరు ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యే విధంగా సో మీకు 100 days ప్లాన్ ఈ జీపీఓ టార్గెట్ జీపీఓకి సంబంధించి సో మన ఛానల్ నుంచి విజన్ అప్డేట్ అప్లికేషన్ క్రియేట్ చేసాము. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ నుంచి మీరు కోర్స్ తీసుకోవచ్చు, చాలా సింపుల్ గా ఉంటుంది. టెస్ట్లు ఉంటాయి, మీరు ఈజీగా జాబ్ తెచ్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అండ్ కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఓకేనా, డైలీ కరెంట్ అఫైర్స్ 49 rupees ఫర్ 6 months. ఇవి మీకు చాలా యూజ్ అవుతాయి. మీకు ఏ గవర్నమెంట్ ఉద్యోగానికైనా కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యం కాబట్టి డిస్క్రిప్షన్ లో నా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అనేవి మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేస్తాము. వీడియో లైక్ చేయండి, డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా మెంటర్షిప్ కావాలి ఫ్రీగా గవర్నమెంట్ జాబ్లకు సంబంధించి అంటే నాకు టెలిగ్రామ్ లో మెసేజ్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. సో ప్రజెంట్ అన్యాయం ఏంటనేది మాట్లాడుకునే ముందు ఈ నోటిఫికేషన్ గురించి కొంచెం బ్రీఫ్ గా చెప్తాను. సో ఈ నోటిఫికేషన్ అనేది దాదాపుగా మనకి ఏంటంటే సో 10,954 పోస్టులతో నోటిఫికేషన్ అని ఇచ్చారు. ఇది మీకు తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ ఏంటంటే, ఈ నోటిఫికేషన్ లో ఎవరైతే ఎక్స్ విఆర్ఓస్ కానీ విఆర్ఏస్ కానీ, ఎవరైతే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ కానీ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ కానీ, ఎవరైతే పర్మనెంట్ పొజిషన్ లోకి ఎవరైతే అబ్జర్వ్ చేసుకోబడ్డారో వాళ్ళ నుంచి అప్లికేషన్ తీసుకుంటా ఉన్నారు. దేనికోసం? ఈ జీపీఓ పోస్టుల కోసం. ఓకేనా, వీళ్ళని అబ్జర్వ్ చేయడానికి, అంటే ఈ 10,954 పోస్టుల్లో వీళ్ళని అబ్జర్వ్ చేయడానికి, వీళ్ళని తీసుకోవడానికి వీళ్ళ నుంచి అప్లికేషన్స్ అనేది తీసుకుంటా ఉన్నారు. సో వీళ్ళని ఏం చేశారంటే, ప్రీవియస్ గవర్నమెంట్ ఏంటంటే ఈ విఆర్ఓ సిస్టమ్ విఆర్ఏ సిస్టమ్ అనేది తీసేసి సో వీళ్ళందరికీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ అండ్ దాంతో పాటు రికార్డ్ అసిస్టెంట్ ఇలాంటి పొజిషన్లలో వాళ్ళకు పోస్టింగ్ అనేది రెగ్యులర్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ అక్కడ వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళని అక్కడ ఉండనియకుండా సో ఈ పోస్ట్ లో ఉన్న స్టూడెంట్స్ ని ఇప్పుడు జీపీఓకి అప్లికేషన్ చేసుకొని మీకు రావాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు అని ఒక అప్లికేషన్ అనేది తీసుకుంటా ఉంది. సో దీనికి మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే సో మీకు గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. ఓకేనా, మేబీ రెగ్యులర్ నోటిఫికేషన్ వచ్చినా కూడా గ్రాడ్యుయేషన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. సో దాంతో పాటు ఇంటర్మీడియట్ ఉండి 5 సంవత్సరాల సర్వీస్ విఆర్ఓ కానీ విఆర్ఏ కానీ ఎవరైతే చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ పోస్టులకి అప్లికేషన్ చేసుకోవచ్చు. కానీ ఈ ప్రజెంట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది ఓపెన్ మార్కెట్ లో ఇచ్చిన నోటిఫికేషన్ కాదు. ఓకేనా, ఓన్లీ విఆర్ఓలకు విఆర్ఏలకు ఇచ్చిన నోటిఫికేషన్. వీళ్ళందరినీ ఫిల్ చేసిన తర్వాత ఎన్ని పోస్టులు వేకెంట్ గా అవుతాయో ఆ పోస్టులతోని రెగ్యులర్ నోటిఫికేషన్ రాబోతుంది. అయితే 16/4/2025 వరకు వీళ్ళు అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసుకోవడానికి ఒక గూగుల్ ఫామ్ ఇచ్చారు. సో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో ఆ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారో ఆ టెస్ట్ ద్వారా వీళ్ళందరినీ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు చెప్పిందంతా ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ లో ఉన్నది మాత్రమే. ఓకేనా, సో ఈ నోటిఫికేషన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్. సో కానీ ఈ నోటిఫికేషన్ లో నిరుద్యోగ యువతకి ఎందుకు అన్యాయం జరుగుతుందని నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంట్ విఆర్ఓస్ కానీ విఆర్ఏస్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఏదో గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నారు, గవర్నమెంట్ జాబ్ అనేది చేసుకుంటా ఉన్నారు. విఆర్ఓ విఆర్ఏ సిస్టమ్ అనేది కంప్లీట్ గా తీసేశారు. ఇప్పుడు జీపీఓ సిస్టమ్ ఏదైతే తీసుకొస్తున్నారో ఇది కొత్త సిస్టమ్ కదా, గ్రామీణ పాలన ఆఫీసర్ అని తీసుకొస్తా ఉన్నారు. 10,954 పోస్టులు అనగానే చాలా మంది నిరుద్యోగ యువత సంతోషపడ్డారు. 10,000 పోస్టులు రిక్రూట్ చేస్తున్నారు రాని, మనకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది రాని. ఎందుకు చెప్తున్నానంటే మీకు 2018లో ఒక నోటిఫికేషన్ వచ్చింది, పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్ అనేది దాదాపు 9,000కు పైగా పోస్టులతో ఒక నోటిఫికేషన్ వచ్చింది. భారీ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు, అది భారీ నోటిఫికేషన్. దాని తర్వాత మొన్న వచ్చిన Group 4 భారీ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. చాలా పెద్ద నోటిఫికేషన్, చాలా మందికి జాబ్లు వచ్చినాయి, చాలా మంది ఇప్పుడు పర్మనెంట్ పొజిషన్ లో ఉన్నారు. అయితే చాలా మంది కూడా ఈ 10,954 పోస్టులను కూడా డైరెక్ట్ గవర్నమెంట్ రిక్రూట్ చేస్తుంది, డైరెక్ట్ ఓపెన్ మార్కెట్ లో రిక్రూట్ చేస్తే చాలా బాగుండేది. ఎవరైతే నిరుద్యోగం అవుతున్నారో చాలా బాగుండేది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఒక 6,000 మంది విఆర్ఓలు విఆర్ఏలు ఉన్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 6,000 నుంచి చాలా మందిని ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నారు అనుకుందాం. ఇక్కడ మనకు వేకెంట్ అయ్యే పోస్టులు ఎన్ని? 4,000 పోస్టులు మాత్రమే వేకెంట్ అవుతాయి.
సో ఇప్పుడు ఈ 6,000 మంది ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కదా ఏదో ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో, ఇవన్నీ కూడా 6,000 పోస్టులు వేకెంట్ అయినట్టే కదా, ఇవన్నీ గ్రూప్ 4 జాబ్లు. ఓకేనా. ఇప్పుడు ఒక నిరుద్యోగి, ఓకేనా, ఒక నిరుద్యోగి ఈ 4,000 పోస్టులకి సపరేట్ గా అప్లికేషన్ చేసుకొని మళ్ళీ ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ రాయాలి. ఒకవేళ ఈ 6,000 పోస్టులు ఏవైతే ప్రజెంట్ వేకెంట్ అవుతున్నాయో వీటికి మళ్ళీ అప్లికేషన్ చేసుకొని మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవాలి. ఈ 2 రకాల వాటికి ప్రిపేర్ కావాలి, 2 రకాల వాటికి ఎగ్జామినేషన్ రాయాలి. దాని బదులు ఈ 6,000 మంది ఆల్రెడీ ఎంప్లాయీలు, ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్, విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఎక్కడి వాళ్ళని అక్కడే ఉంచి ఈ 10,954 పోస్టులని కొత్త రిక్రూట్మెంట్ వేస్తే చాలా బాగుండేది. కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వేస్తే ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళకి యూజ్ అయ్యేది. 9,000 పోస్టులతోని పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్ ఎప్పుడైతే వేశారో ఆ నోటిఫికేషన్ వల్ల చాలా మందికి జాబ్లు వచ్చినాయి. అలాంటి నోటిఫికేషన్ ఇప్పుడు కూడా రిక్రూట్మెంట్ చేస్తే, డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తే చాలా మందికి జాబ్లు వచ్చేవి. ఇక్కడ మీరు నన్ను కొన్ని క్వశ్చన్స్ చేయొచ్చు. కాదండి, ఇప్పుడు జీపీఓస్ వాళ్ళు చాలా అవసరం ఉన్నారు, అందుకే విఆర్ఓలకు విఆర్ఏలకి సో ఏదైతే ల్యాండ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళందరూ రిక్రూట్ చేస్తాను అంటే మీకు తెలియదా, నాకు తెలియదా? సో ఈ విఆర్ఓ సిస్టమ్, విఆర్ఏ సిస్టమ్ లో ఎన్ని అవకతవకలు జరిగాయో, ఎంత కరప్షన్ జరిగిందో సో మనం చూస్తున్నాం కదా. చిన్నప్పటి నుంచి మన ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవ్వాలన్నా, మనకు కావాలన్నా విఆర్ఓల చుట్టూ, విఆర్ఏల చుట్టూ ఎంత మంది రైతులు తిరిగి ఉంటారు. సో ఇలాంటి సిస్టమ్ ని కంప్లీట్ గా తీసేశారు కదా, విఆర్ఓ విఆర్ఏ సిస్టమ్ ని కంప్లీట్ గా తీసేశారు కదా. అంటే ఎందుకు తీసేశారంటే ఈ విఆర్ఓ విఆర్ఏలలో ఈ రిక్రూట్మెంట్ కొన్ని సంవత్సరాల నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చదువుకున్న వాళ్ళు వచ్చారు. కానీ దీంట్లో వచ్చిన వాళ్ళలో కొంతమంది వంశపారంపర్యంగా వచ్చి చదువుకోకుండా కొంచెం చదువుకొని, సో కరప్షన్ అందరూ అనట్లేదు, కరప్షన్ అలవాటు పడి సో చాలా కరప్షన్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇలాంటి వాళ్ళని తీసేసే కదా ప్రజెంట్ వీళ్ళందరినీ తీసుకెళ్లి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఎక్కడో దగ్గర వేసేసింది. ఓకేనా. సో వేసేసారని చెప్పారు, అంటే మనం చెప్పలేదు, అసెంబ్లీ సాక్షిగా ప్రీవియస్ ఉన్న గవర్నమెంటే చెప్పడం జరిగింది. సో మనం కొత్తగా చెప్పేదేం కాదు. సో కాబట్టి ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఈ జీపీఓ పొజిషన్కి ఎందుకు? మేబీ వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండి ఉండొచ్చు ల్యాండ్ రికార్డ్స్ మీద. ఎందుకు? ఇదే 10,594 పోస్టులతోని యంగ్ బ్లడ్ కొత్త వాళ్ళని రిక్రూట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరినీ జీపీఓస్ గా ప్రతి గ్రామానికి ఒక్కరిని అలొకేట్ చేస్తే ఎంత బాగుంటుంది. సో సర్వీస్ చేయడం కూడా ఎంత బాగుంటుంది. సో అందరూ కరప్షన్ అవుతారా, లేకపోతే అందరూ కరప్షన్ లేకుండా ఉంటారా అంటే ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. 3 years అబ్జర్ప్షన్ పీరియడ్ ఉంటుంది, 3 years ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. సో 15,000 జీతానికి పనిచేయాలి, 25,000 జీతానికి. అలాంటి ఒక సిస్టమ్ తీసుకురావాల్సింది. అలాంటి ఒక సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు గవర్నమెంట్ మీద భారం ఉండకపోతుండే, అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టుండేది, జాబ్ వచ్చిన ఫీలింగ్ లో ఉండేవాళ్ళు. 10,954 పోస్టులు అంటే చాలా పెద్ద బిగ్గెస్ట్ నోటిఫికేషన్ అయి ఉండేది. ఇప్పుడు ఉన్న వాళ్ళని తీసుకొని ఏదో ఏంటంటే జాబ్లు ఇస్తున్నామని చెప్పేసి ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసి అక్కడ 6,000 ఖాళీలు వేకెంట్ చేసి ఇక్కడ 4,000 ఖాళీలతో కొత్త రిక్రూట్మెంట్ చేసి దీనివల్ల ఏం యూజ్ ఉన్నది? ఒక యంగ్ బ్లడ్ కంప్లీట్ గా ఒక యంగ్ బ్లడ్ అనేది గ్రామాలలోకి వస్తే సర్వీస్ చేయాలనుకునే చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, చాలా మంది నిరుద్యోగ యువత ఉన్నారు. వీళ్ళందరికీ యూజ్ అయ్యేది కదా. ఎందుకు మాట్లాడలేదు ఈ నోటిఫికేషన్ గురించి ఇప్పటి వరకు అనేది నాకు అర్థం కాలేదు. సో నేను ఎందుకు మాట్లాడాలంటే నేను యాక్టివ్గా లేను ఈ ఛానల్ సంబంధించి, ఈ గవర్నమెంట్ జాబ్లకు సంబంధించి నేను యాక్టివ్గా లేను. ఒకవేళ నాకు వీలైనంత వరకు సో ఇలాంటి అప్డేట్ ఉంటే చెప్పడానికి ట్రై చేస్తా. ఇది ముమ్మాటికి నిరుద్యోగ యువతకి అన్యాయమే అనిపించింది నాకైతే. ఎందుకంటే మా ఇంట్లో గవర్నమెంట్ జాబ్లకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళు. ఈ 10,000 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేస్తే బాగుండేది అని నాకు అనిపించి నేను మాట్లాడుతున్నాను. సో మీకు ఏమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ 6,000 పోస్టులు క్రియేట్ అవుతున్నాయి, ఇక్కడ 4,000 పోస్టులు క్రియేట్ అవుతున్నాయి వీళ్ళందరూ వెళ్ళడం వల్ల. కానీ 2 జాబ్లకు ఎగ్జామినేషన్ రాయాలి కదా, మళ్ళీ దీనికొకటి ఎందుకు అనేది నా క్వశ్చన్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీరు మొత్తం ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చుంటుంది. మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో వీలైతే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.